ఈవినింగ్ 4:35కి స్కై ఇలా చేంజ్ అయిపోయింది. స్వీట్ ఏమైనా చేద్దామని చెప్పి నేను కిచెన్లోకి అయితే వెళ్ళాను. సో దీన్ని గోధుమ రవ్వ అంటారు చాలా మంది, దొడ్డు రవ్వ అని కూడా అంటారు. సో ఒక కప్ అయితే తీసుకొని ఘీలో నేను కొంచెం వేయించాను అనమాట. కలర్ చేంజ్ అయ్యాక తీసేసాను. సో సేమ్ అదే కప్తో మెజర్మెంట్ 3 cups ఆఫ్ వాటర్ వేసాను. దానికి ఇలాచీ వేసాను అనమాట. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో నేను ఈ గోధుమ ఏదైతే ఫ్రై చేశానో అది వేసేసాను. అండ్ దెన్ కొంచెం దగ్గర పడుతున్న టైంలో జాగ్రీ పౌడర్ వేసాను అనమాట. షుగర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డ్రై నట్స్ ఏదైతే ఫ్రై చేశానో ఘీలో అది కూడా వేసేసాను అనమాట. కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి ఇంకా తీసి సర్వింగ్ చేసుకోవచ్చు. తీసుకొచ్చి అఖిల్కి అయితే ఇచ్చాను, బాగుందని చెప్పారు. ఈ సెట్ వచ్చేసి మా కుకింగ్ ఆంటీ తీసుకొచ్చింది గిఫ్ట్గా. ఈ లోపు మా హౌస్ హెల్ప్ కూడా వచ్చేసారు. తనకి నాకు టీ పెట్టేసా అనమాట. సండే ఈవినింగ్ అయితే కుకింగ్ ఆంటీకి ఆఫ్ అనమాట. మేమే రావద్దని చెప్తాం. ఈవినింగ్ అయితే దోశ బ్యాటర్ ఉంటే దోశలు వేసుకున్నాము. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా కర్డ్ రైస్ తో ప్రోబయోటిక్ లాగా ప్రిపేర్ చేసి పెట్టాను.